హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ స్టూడియో వరల్డ్ వైడ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. మనం ఇంతకుముందు డూ డస్తో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం డిడ్డుతో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. మొత్తం 9 వర్డ్స్ ఉంటాయి. వాట్, వై, వెన్, విచ్, వేర్, హౌ, వూమ్, వూజ్, హూ. మొత్తం ఈ 9 ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 9 తోని డూ డస్ లో మనం క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఇప్పుడు డిడ్డుతోని క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. డిడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, గతంలో జరిగిపోయింది దాని గురించి తెలుసు. గతంలో జరిగిపోయింది అనే సెంటెన్స్ చెప్పే క్రమంలో మనం ఈ డిడ్ క్లాస్ అని డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ని యూజ్ చేస్తాం. దాంతో డిడ్తోని క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీని తర్వాత క్లాస్ లో మనం విల్లు చెల్లుతో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటాం. సేమ్ ఇలాగే సెంటెన్స్ ఉంటాయి, ఇలాగే ఎగ్జాంపుల్ కూడా ఇలాగే ఉంటాయి. వాట్స్ కూడా అంతే 9 ఉంటాయి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 ఈ 9 ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా, ఏ టెన్స్ అయినా, అడ్వాన్స్డ్ లెవెల్ అయినా, ఏ లెవెల్ అయినా మనం క్వశ్చన్స్ అడగాలంటే ఈ 9 వర్డ్స్ ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 9 వర్డ్స్ తో డిడ్ని యూజ్ చేసి ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి V1 ఫామ్ పెట్టి క్వశ్చన్ ఎలా అడగాలో నేర్చుకుందాం. మీకు ఇంతకుముందు చెప్పిన డిడ్, హెల్పింగ్ వెర్బ్, ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చాలా ఇంపార్టెంట్. 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తోనే మొత్తం ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, నెక్స్ట్ నేర్చుకునే అడ్వాన్స్డ్ లెవెల్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఈ సబ్జెక్ట్స్ తోనే ఉంటుంది. సో ఈ 8 సబ్జెక్ట్స్ తోని డిడ్ని యూజ్ చేసి ఈ 9 డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ యూజ్ చేసి ఈవెన్ ఫామ్ పెట్టి మనం క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుసుకున్నాం. వాట్ డిడ్ ఈ టేక్? ఇప్పుడు ఇందాక మనం డూ డస్ క్లాస్ లో ఐవియుదేకు డూ వాడాలి, ఈ షీట్ కు డజ్ వాడాలి అని చెప్పిన. కానీ ఈ క్లాస్ లో డిడ్ పాస్ట్ జరిగిపోయిన దాని గురించి డిడ్ వాడేటప్పుడు ఐవియుదేకు ఈ షీట్ కు ఏడింటికి కూడా డిడ్డే వాడాలి ఫ్రెండ్స్. వాట్ డిడ్ ఈ టేక్? వాట్ డిడ్ ఈ టేక్? తను ఏం తీసుకున్నాడు? తను వచ్చిండు, అతను తీసుకుండు, అతను ఏం తీసుకుండు అని అడగాలనుకో వాట్ డిడ్ ఈ టేక్. ఈ వచ్చినా డిడ్డే వాడాలి, ఐవి ఏది వచ్చినా డిడ్డే వాడాలి ఫ్రెండ్స్. ఇక్కడ యూ తీసుకుందాం. యూని తీసుకొని వై అనే క్వశ్చన్ వాడుతోని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వై డిడ్ యూ క్రై? వై డిడ్ యూ క్రై? వేర్ డిడ్ యూ లివ్? నువ్వు ఇంతకుముందు ఎక్కడ నివసించినావు అంటే వేర్ డిడ్ యూ లివ్? ఇక్కడ యూ ఫ్రెండ్, యూ వచ్చిన డిడ్ ఐ, ఈ వచ్చిన డిడ్ ఐ. ఈ 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి డిడ్ అనేది వాడాలి. ఆ తర్వాత దానికన్నా ముందు హెల్పింగ్ వెర్బ్ ముందు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వాడాలి. ఆ తర్వాత లాస్ట్ లో V1 ఫామ్ వాడాలి. వెన్ డిడ్ యూ కమ్? నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఆల్రెడీ వచ్చేసినావు, ఇప్పుడు మనం అడగాలనుకున్నావు ఎప్పుడు వచ్చినావు నువ్వు అని అడగాలనుకో వెన్ డిడ్ యూ కమ్? వెన్ తో అయిపోయింది. ఇప్పుడు విచ్ కి మనం నౌన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. విచ్ కలర్, విచ్ బుక్. మీకు ఇంతకుముందు డూడస్ క్లాస్ లో చెప్పిన విచ్ కానీ వూస్ కానీ నౌన్ యాడ్ చేయాలి. ఈ రెండింటికి నౌన్ చేయాలి. ఈ వూమ్ కి మాత్రం ప్రిపోజిషన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. విత్ వూమ్, ఎవరితో. విత్ వూమ్, ఈ మూడిట్లి డిఫరెన్స్ ఇది. విచ్ కానీ వూస్ కానీ. వూస్ అంటే యొక్క, ఎవరి యొక్క. వూస్ బుక్ అని, లేకపోతే విచ్ కలర్ అని ఇట్లా చెప్పే టైంలో చెప్పే క్వశ్చన్స్ లో ఈ విచ్ ని, ఈ వూస్ కి నౌన్ అనేది ఇంకో వర్డ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. దీనికి ఏమో ప్రిపోజిషన్ విత్ అనే ప్రిపోజిషన్ యాడ్ చేసి మనం సెంటెన్స్, క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్ ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం విచ్ తో క్వశ్చన్స్ ని, విచ్ తో డిడ్ ని యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. విచ్ కలర్ డిడ్ యూ లైక్? నువ్వు ఏ కలర్ ని ఇష్టపడ్డావు? విచ్ కలర్ డిడ్ యూ లైక్? నువ్వు ఏ కలర్ ని ఇష్టపడ్డావు? లేకపోతే విచ్ బుక్ డిడ్ యూ పర్చేస్? నువ్వు ఏ బుక్ ని కొన్నావు? నువ్వు ఆల్రెడీ కొన్నావు, అది ఏ బుక్? విచ్ బుక్ డిడ్ యూ పర్చేస్? ఇప్పుడు whose book did you
టేక్. మళ్ళీ సేమ్ whose కూడా నౌన్ వాడాలి. whose book did you take? నువ్వు పుస్తకం తీసుకున్నావు కదా, అది whose book did you take? నువ్వు ఎవరి పుస్తకం, ఎవరి యొక్క బుక్ తీసుకున్నావు. లేకపోతే whose pen did you take? సో whose కి కానీ which కి కానీ నౌన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు whom గురించి దీనికి ప్రిపోజిషన్ యాడ్ చేసి డిడ్ ని యూజ్ చేస్తూ, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తూ 8 సబ్జెక్ట్స్ తోని V1 ఫామ్ ని యాడ్ చేసి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. విత్ whom did you go? నువ్వు ఎవరితో వెళ్ళావు. విత్ whom did you go? నువ్వు ఎవరితో వెళ్ళావు. విత్ whom did you go? తర్వాత హౌ, ఎలా. హౌ డిడ్ యూ లెర్న్? నువ్వు ఎలా నేర్చుకున్నావు. హౌ డిడ్ యూ కమ్? నువ్వు ఎలా వచ్చినావు. నువ్వు ఇప్పుడు బస్సులో వచ్చినావా, లేదంటే ట్రైన్లో వచ్చినావా, ఇట్లా ఏదైనా అడగాలనుకున్నావు. హౌ డిడ్ యూ కమ్? నువ్వు ఎలా వచ్చినావు. నువ్వు హౌ డిడ్ యూ రైట్? నువ్వు ఎలా రాసినావు. హౌ డిడ్ యూ గో? నువ్వు ఎలా వెళ్ళినావు. హౌ డిడ్ యూ పర్చేస్? నువ్వు ఎలా పర్చేస్ చేసి ఎలా కొన్నావు. ఇది అంటే గతంలో చేసినది, గతంలో నువ్వు జరిగిపోయినవి నువ్వు ఎలా చేసినావు అని క్వశ్చన్ వర్డ్ని యూజ్ చేస్తూ చెప్పే టైంలో డిడ్ని యూజ్ చేసి సేమ్ 8 సబ్జెక్టివ్ సెంటెన్స్ ని వాడుతూ V1 ఫామ్ పెట్టి క్వశ్చన్స్ ని అడగాలి ఫ్రెండ్స్. ఇంకోటి లాస్ట్ది who teached you? నీకు ఎవరు బోధించరు. ఈడి V1 ఫామ్ కి ఈడి పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఒక్కదానికి V4 ఫామ్ పెట్టాలి. ఒక్కదానికి V4 ఫామ్ పెట్టాలి. మీరు వెర్బు ఫామ్స్ రెగ్యులర్స్, ఇర్రెగ్యులర్స్ అని వీడియో చేసిన ఫ్రెండ్, మీరు చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఇక్కడ V4 అనేది వాడాలి. గతంలో జరిగిపోయింది, ఎవరు బోధించరు నీకు అని చెప్పే టైంలో హూ టీచ్డ్ యూ అని వాడాలి. ఓకే ఫ్రెండ్స్, 9 వర్డ్స్ తో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తూ 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పెట్టి V1 ఫామ్ పెట్టి మనం క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఒకసారి రివిజన్ చేస్తాం ఫ్రెండ్స్. వాట్, వై, వేర్, వెన్, విచ్, whose, whom, హౌ, who. వాట్ ఏమిటి, వై ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, విచ్ ఏది, whose ఎవరి, whom ఎవరిని, హౌ ఎలా, హూ ఎవరు. ఇవి బాగా కంఠస్థం చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా 4-5 సార్లు కంఠస్థం చేస్తే ఇవి ఈజీ అయిపోతాయి. మనకు ఇవి చూడకుండానే వచ్చేటట్టు ఉండాలి. వాట్, వై, వేర్, వెన్, విచ్, whose, whom, హౌ, హూ. ఈ 9 వచ్చినట్లయితే మనము డూడర్స్ తో కానీ, డిడ్ తో కానీ, నెక్స్ట్ చెప్పుకోే విమిషన్లతో కానీ, లేదంటే తర్వాత చెప్పుకునే కంటిన్యూస్ కానీ ఏ టెన్స్ తో అయినా మనము ఈజీగా క్వశ్చన్ అడగగలం. ఫస్ట్ మనం ఈ 9 కంఠస్థం చేయాలి. మనకు ఆల్రెడీ ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తెలిసినాయి. సో ఈ 9 ని బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళొకసారి ఇది చూద్దాం ఫ్రెండ్స్. వాట్ డిడ్ ఈ టేక్? ఇతను ఏం తీసుకున్నాడు అనే టైంలో వాట్ డిడ్ ఈ టేక్. 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ పెట్టి WH వర్డ్ తీసుకొని సెంటెన్స్ ఫార్మ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వై డిడ్ యూ క్రై? నువ్వు ఎందుకు ఏడ్చినావు? గతంలో జరిగిపోయింది. వేర్ డిడ్ యూ లీవ్? ఇప్పుడు వేర్ డిడ్ యూ లీవ్? ఎక్కడ నివసించినావు? వెన్ డిడ్ యూ కమ్? నువ్వు ఎప్పుడు వచ్చినావు? వెన్ డిడ్ యూ కమ్ ఎప్పుడు వచ్చినావు? విచ్ కి whose కి నౌన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. విచ్ కలర్ డిడ్ యూ లైక్? నువ్వు ఏ కలర్ ని ఇష్టపడ్డావు? whose book did you take? ఎవరు బుక్ తీసుకున్నావు? నువ్వు బుక్ తీసుకుని వచ్చినావు. ఇప్పుడు నేను అడగాలి ఎవరి బుక్ తీసుకున్నావు అని అడగాలనుకో whose book did you take? డిడ్ యూజ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేయాలి. విత్ whom did you go? నువ్వు ఎవరితో వెళ్ళినావు? నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయినావు, నువ్వు ఎవరితో వెళ్ళినావు అక్కడికి? విత్ whom did you go there? అక్కడికి నువ్వు ఎవరితో వెళ్ళినావు అని చెప్పే క్రమంలో మనం ఈ విధంగా చెప్తాం ఫ్రెండ్స్. హౌ డిడ్ యూ లెర్న్? నువ్వు ఎలా నేర్చుకున్నావు? హూ ఎవరు?
హూ టీచ్డ్ యూ, నీకు ఎవరు బోధించరు. సో ఫ్రెండ్స్, మనకు డిడ్ క్లాస్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ అనే సింబల్ని ఎనబుల్ చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు, నాకు సబ్స్క్రైబర్ పెరుగుతారు. థ్యాంక్ యూ.